క్రికెట్లో ఆటగాడి నైపుణ్యం టెస్ట్ ఫార్మాట్తోనే అంచనా వేస్తారు. టీ20, వన్డేల్లో ఎవరైనా పరుగులు చేస్తారు. కానీ టెస్ట్ క్రికెట్లో రన్స్ చేయడం, ముఖ్యంగా ఓపికతో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే టెస్ట్ ఫార్మాట్లో కొందరు మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఆ జాబితాలో చటేశ్వర్ పుజారా పేరు ఖచ్చితంగా ఉంటుంది. టెస్ట్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న పుజారా క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు కంగారే. ఎందుకంటే ఒక్కసారి క్రీజులో నిలదొక్కున్నాడంటే గంటలు కాదు, రోజుల కొద్దీ బ్యాటింగ్ చేసే సత్తా పుజారా సొంతం. గతంలో ఎన్నోసార్లు ఇది రుజువైంది. తాజాగా పుజారా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు అతని రికార్డులు గుర్తు చేసుకుంటున్నారు. అన్ని రకాల క్రికెట్లోనూ కలిపి పుజారా సాధించిన రికార్డులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో మొత్తం 102 సెంచరీలు సాధించాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక ట్రిపుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్గాను నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక ట్రిపుల్ సెంచరీల రికార్డ్ బ్రాడ్మన్ పేరిట ఉంది. బ్రాడ్మన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధికంగా 6 ట్రిపుల్ సెంచరీలు చేశాడు. భారత్ నుంచి పుజారా, రవీంద్ర జడేజా మాత్రమే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చెరో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించారు. టెస్ట్ క్రికెట్లో పుజారా 6 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ ను గెలుచుకున్నాడు. 2006లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్లోనూ పుజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. 2013లో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2018లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో 500 బంతులు ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా కూడా పుజారా చరిత్ర సృష్టించాడు. కాగా సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలకు సాధ్యం కాని ఓ రికార్డు కూడా అందుకున్నాడు. గత 40 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో 5 రోజులు బ్యాటింగ్ చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా పుజారా చరిత్రకెక్కాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక టెస్ట్ మ్యాచ్లను గెలిచిన భారత ఆటగాడిగా కూడా పుజారా ఘనతను అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో పుజారా మాత్రమే 1258 బంతులు ఎదుర్కొన్నాడు. 13 ఏళ్ల కెరియర్లో ఎన్నో రికార్డులు అందుకున్న పుజారా రిటైర్మెంట్ తో భారత క్రికెట్లో మరో శకం ముగిసినట్లయింది.